నమస్తే, నేను దుర్గా ప్రసాద్. వెల్కమ్ టు ద న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. ఢిల్లీకి వెళ్లిన సీఎం కేసీఆర్ 9 నెలల తర్వాత మోదీతో భేటీ. వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించిన అమిత్ షా. ఢిల్లీ నుండి కట్రా వరకు నడవనున్న కొత్త సర్వీస్. ఏపీకి రావాల్సిన పెండింగ్ బిల్లులు చెల్లించండి. కేంద్ర మంత్రికి లేఖ రాసిన టీడీపీ అధినేత చంద్రబాబు. ఇక న్యూస్ డీటెయిల్ చూసినట్లయితే సీఎం కేసీఆర్ ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. కేసీఆర్ 9 నెలల సుదీర్ఘ విరామం తర్వాత ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఇక 2 రోజుల పర్యటన నిమిత్తం గురువారం సాయంత్రం ఆయన ఢిల్లీకి వెళ్లారు. శుక్రవారం ఉదయం 11:30 ప్రధాని మోదీని ఆయన కలుస్తారు. ఈ భేటీలో గోదావరి, కృష్ణా నదుల అనుసంధానంపైనే ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. శ్రీశైలానికి గోదావరి జలాల తరలింపుపై ఏపీ సీఎం జగన్తో కేసీఆర్ ఇప్పటికే 2 సార్లు చర్చించిన విషయం తెలిసిందే. ఢిల్లీ నుండి కట్రా స్టేషన్ వరకు నడిచే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును అమిత్ షా న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుండి ప్రారంభించారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభం జమ్మూ కాశ్మీర్కు పెద్ద బహుమతి అని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే యాత్రికులకు వందే భారత్ ఎక్స్ప్రెస్ వల్ల ప్రయాణ సమయం 4 గంటలు తగ్గుతుందని ఆయన చెప్పారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ఏపీకి రావాల్సిన ఉపాధి హామీ పెండింగ్ బిల్లుల చెల్లింపు చేయాలని లేఖలో ఆయన కోరారు. ఉపాధి హామీ పథకాన్ని 2014-19 మధ్య ఏపీ ప్రభుత్వం సమర్థవంతంగా నిర్వహించిందని ఆయన పేర్కొన్నారు. ఇక 1,845 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినా దానికి రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను ఇంకా జోడించలేదని పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకం నియమ నిబంధనలకు వ్యతిరేకంగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. పెండింగ్ బిల్లులను చెల్లించడం లేదని, నిధులను దారిమళ్లిస్తున్నారని ఆరోపించారు. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నిండ్ర మండలంలో ఎమ్మెల్యే ఆర్కే రోజా పర్యటించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్, డైరెక్టర్ల ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా ఆమె విచ్చేశారు. అనంతరం రోజా చైర్మన్, డైరెక్టర్లను సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అభివృద్ధి కృషికి వారు పాటుపడాలని పిలుపునిచ్చారు.
కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా అక్టోబర్ 10వ తేదీ నుండి 5 వామపక్ష పార్టీలతో కలిసి దేశవ్యాప్త ఆందోళనకు సిద్ధం కానున్నాయి. ఈ మేరకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ వెల్లడించారు. శ్రీకాళహస్తి పట్టణంలోని స్థానిక ఎంజిఎం హోటల్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో పరిపాలన నిరంకుశత్వంగా ఉందని నారాయణ మండిపడ్డారు. మహాత్మా గాంధీ ఆశయాలు భారతదేశంలో బ్రహ్మాండం నడిపిస్తానని చెప్పి మోడీ అమెరికా చెప్పాడు, బయట చెప్తున్నాడు. సరికి ట్రంప్ అయితే జాతిపతి ఎవరన్నా ఉంటే మోడీ తప్ప ఇంకోటి అని చెప్పేశాడు. అమెరికా అధ్యక్షుడు చెప్తున్నాడు జాతిపతి అని, మహాత్మా గాంధీ చెప్పకుండా. ఈరోజు అమిత్ షా ఏమంటాడంటే ఈ గాంధీ తర్వాత మోడీనే పెద్ద గొప్ప నాయకుడు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఇప్పుడు నేను అడగదలుచుకుందంటే గాంధీ మహాత్ముడు ఆశించిన వాటిలో అన్ని పక్కన పెట్టండి. అర్ధరాత్రి పూట మహిళ నిర్భయంగా ప్రయాణం సాగించిన రోజే నిజమైన స్వాతంత్రం వస్తుందని చెప్పాడు. ఈరోజు పట్టపగలే మహిళలకు రక్షణ లేదు. ఆదిత్యనాథ్ అనే మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నాయకులు మధ్యప్రదేశ్లో ఒక లా విద్యార్థిని లైంగిక వేధింపులకు గురి చేస్తే, లైంగిక వేధింపులకు గురయ్యాలని చెప్పేసి అబ్బాయి కంప్లైంట్ ఇస్తే తప్పనిసరి కేసు ఆయన పైన పెట్టి అతను అరెస్ట్ చేసేట్టు ఆదిత్యనాథ్ అరెస్ట్ చేసి హాస్పిటల్లో పెట్టారు. సకల సౌకర్యాలతో కూడా హాస్పిటల్లో పెట్టారు. కంప్లైంట్ ఇచ్చేట బాధితులను తీసుకెళ్లి జైల్లో పెట్టి నువ్వు బ్లాక్మెయిల్ చేస్తానని చెప్పేసి కౌంటర్ కేసు పెట్టారు. అంటే ఒక మహిళ అర్థనాదాలతోటి ఒక ఆరోపణ చేస్తే ఆరోపించబడిన వాడినేమో అరెస్ట్ చేసి హాస్పిటల్లో పెడతారా? సినీ నటులు జీవిత, రాజశేఖర్, తనీష్లు తిరుమల బ్రహ్మోత్సవాలలో సందడి చేశారు. కాసేపు వీరు స్వామివారి వాహన సేవలో పాల్గొన్నారు. అనంతరం వాహన సేవ ముందు డప్పుల దరువుకు నృత్యం చేసి భక్తులను అలరించారు. ఎన్నోసారి వచ్చిన్నాము తిరుపతి దేవస్థానానికి. ఫస్ట్ టైం ఈ బ్రహ్మోత్సవ ఫెస్టివల్ పాల్గొవడం, అది ఇవాళ ముత్యాల పందిరిలో వేణుగోపాల్ స్వామి గారిని తీసుకురావడం, దర్శనం తీసుకోవడం నిజంగా మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాము. నేను, జీవిత, పిల్లలు, ఇంకా తనీష్ గారు ఫ్యామిలీ అందరూ కలిసి వచ్చాము. చాలా సంతోషం అండి. నమస్కారం అండి. ఇన్ని సంవత్సరాలలో ఎన్నోసార్లు తిరుపతికి వచ్చాము, కానీ బ్రహ్మోత్సవాల సమయంలో రావడం ఇదే ఫస్ట్ టైము. ఎప్పుడు కూడా ఇంతమంది క్రౌడ్లో సరిగ్గా దర్శనం జరుగుతో లేదో అన్న ఒక టెన్షన్తో ఎప్పుడు వచ్చింది లేదు. ఈసారి వైఎస్ సుబ్బారెడ్డి అన్న, తర్వాత మన ఎస్వీబీసీ చైర్మన్ మన పృథ్వీ గారు, వీళ్ళందరూ హెల్ప్తో ఈరోజు నా కుటుంబంతో ఇక్కడికి రాగలిగాము. ఇది ఎన్నో జన్మ సుకృతంగా భావిస్తున్నాను. కొన్ని లక్షల మంది వచ్చిన్నారు ఇక్కడ భక్తులు. వాళ్ళందరితో పాటు ఈరోజు ముత్యాల రథం వేణుగోపాల స్వామి గారిని వేణుగోపాల స్వామిని చూసుకోవడం ఎంత ఆనందంగా ఉందంటే నాకు మాటలు రావడం లేదు. ఇంత గొప్పగా ఇంత బాగా ఆర్గనైజ్ చేస్తారా, నిజంగా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. రాష్ట్ర పశుసంవర్ధక శాఖ, మత్స్య, పాడి పరిశ్రమ, సినిమాటోగ్రఫీ శాఖల కార్యాలయాన్ని ప్రారంభించారు మంత్రి తలసాని. మాసప్ ట్యాంకులోని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమక్షంలో వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. देवता
మలయప్ప స్వామివారు తిరుమలలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా భక్తులకు పలు అలంకారాలలో దర్శనమిస్తున్నారు. ఈ క్రమంలో స్వామివారు నిన్న భక్తులకు ముత్యపు వాహనంలో విహరిస్తూ బ్రహ్మోత్సవాలకు హాజరైన పలువురిని అలరించారు. శ్రీకృష్ణ స్వామి యొక్క దివ్య రూపాన్ని అని ఉన్నాయి మనకు శ్రీమద్ భాగవత వ్యాపారస్తులు నాణ్యమైన సదుపాయాలను అందించి కస్టమర్ల మన్ననలను పొందాలని ప్రముఖ తెలుగు సినీ హీరోయిన్ యామిని భాస్కర్ అన్నారు. నగర శివారులోని ప్రగతి నగర్లో బిగ్ మార్కెట్, సూపర్ మార్కెట్ అండ్ రెయిన్బో రెస్టారెంట్కు ప్రారంభానికి ఆమె విచ్చేశారు. హీరోయిన్ యామిని భాస్కర్ జ్యోతి ప్రజ్వలన, రిబ్బన్ కట్ చేసి బిగ్ మార్ట్ రెస్టారెంట్లను ప్రారంభించారు. ఈమెతో పాటు జబర్దస్త్ కామెడీ షో కమెడియన్లు నవీన్, జీవన్, రోలర్ రఘులు ప్రారంభంలో పాల్గొన్నారు. So I really wish restaurant manchi success avali ilanti chaala branches open cheyali. So all the very best and ee roju ikkada vachina prati ఒక్కరికి చాలా థాంక్స్ ఫుడ్ ని బాగా ఎంజాయ్ చేయండి. సో నాలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు ఫుడ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు. సో ఐ థింక్ డెఫినెట్ గా మీరు ఫుడ్ ని బాగా ఎంజాయ్ చేస్తే బాగా తినండి. మనం బతుకుతున్నదే ఏదో కడుపు చక్కగా ఫుల్ గా తినాలి. సో చక్కగా తినండి. మీ టైం ని ఇక్కడ మంచిగా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. And Chandu, thank you for this invitation. I'm really happy. And my Jabardast team andarki. I think we perform chestunara. Oh. So all the very best to you. Name actually chala chusanu Jabardast lo. All the very best. Thank you so much. And media valandarki thank you. Wait chestunnanduku. And mali next year implement. Thank you so much. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలం బాహుపేట గ్రామంలో 30 ప్రణాళిక పనులను దాదాపుగా 95% పూర్తి చేశానని సర్పంచ్ కుండే పద్మ నర్సయ్య తెలియజేశారు. హరితహారంలో భాగంగా 16,400 మొక్కలు నాటడం జరిగిందని ఫీల్డ్ అసిస్టెంట్ కంకల సిద్దిరాజు తెలియజేశారు. 30 రోజుల ప్రణాళికలో భాగంగా మా బాహుపేట గ్రామంలో సర్పంచ్ కుండే పద్మ నర్సయ్య గారి ఆధ్వర్యంలో గ్రామంలో అన్ని రకాల పనులు చేసినాం. మా ఊళ్ళో దాదాపుగా పాత గోడలు కానీ అన్ని పేరలల్లో నడువుల మందం గడ్డి ఉండే, అలాంటిది డోజర్ పెట్టి 12 రోజులు మొత్తం డోజర్ పెట్టి అంత గడ్డి అంతా సాఫ్ చేయించినాం. అదే రకంగా జేసీబీ సాయంతో ఊరంతా కూడా పిచ్చి చెట్లు, కంప చెట్లు ఎక్కడ ఉన్నా కూడా అవన్నీ తొలగించేసినాం. అలానే ప్రమాదంగా ఉన్న ఇండ్లు కూడా, పాత ఇండ్లు కూడా కూల్చేసినాం. మాది మదిరే 2 గ్రామాలు ఉన్నాయి, కుమ్మరిగూడెం, వ్యవసాయగూడెం, బావుపేటకు. ఆ 2 గూడాలలో కూడా అన్ని రకాలైన పనులు చేస్తూ ఇండ్లను కూడా కూల్చేసినాం. ఆడ కుమ్మరిగూడెంలో 3 ఇండ్లు, వ్యవసాయగూడెం, బావుపేట మొత్తం కలిసి 12 ఇండ్లు కూల్చేసి సాఫ్ చేయడం జరిగింది. మహబూబాబాద్ జిల్లాలోని ఎంపీ మాలోత్ కవిత ఇంటి ప్రాంగణంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే హరిప్రియ, సీతామహాలక్ష్మి, చైర్పర్సన్ అంగోత్ బిందులు హాజరయ్యారు. బతుకమ్మ ఆటను ఆడి పాడి సందడి చేశారు.
ఎన్నో ఆటలు ఆడుకొని అందరితో కలిసి చేసినాం. సరే ఇక్కడికి అనేక మంది వచ్చారు. వాళ్ళకు మాకేమిస్తారు ఏదో చేస్తారని కాదు, మా కవితమ్మ చక్కగా బతుకమ్మ ఆడిస్తుంది, కలుపుతుంది అని వారిని దీవించడానికి వచ్చిందనుకుంటున్నా. దానికి మా సత్యవతి కూడా వస్తుంది, చూసుకోదామని వచ్చినట్టున్నారు. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ, బతుకమ్మ అంటేనే అర్థం ఆ అమ్మ నువ్వు చల్లగా బతుకమ్మని ప్రతి మహిళల్ని ఆశీర్వదిస్తున్నట్టుగా ఉన్న అర్థం. అంటే మనం ప్రకృతిలో వచ్చే పూలను దేవుడికి పెట్టి పూజిస్తే ఆ పూలనే దేవుడుగా కొలుచుకునే మహిళలు మరి ఈ బతుకమ్మ మరి చల్లని దీవెనలు ఇస్తుంది. దాన్ని కూడా పూజించాలని అనేక పరమార్థం ఉంది ఈ పూలకు. ఈరోజు మనం ఎక్కడైనా బతుకమ్మలను తీసుకెళ్లి నిమజ్జనం చేస్తే అక్కడ ఉన్న నీటిలో ఉన్న అనేక క్రిములు కీటకాలు నశించిపోయే గుణం ఈ పూలకు ఉంది. మనం ఆడుకోవడం ద్వారా ఒక ప్రకృతిని పూజించుకోవడం ద్వారా అందరు కలిసికట్టుగా ఆడుకోవడం ద్వారా అందరిలో ఒక కలిసి ఉన్నామనే భావన భక్తిని కలుగజేస్తుంది. కాబట్టి షెడ్యూల్ కులాల తెగలపై అత్యాచారాల నిరోధక చట్టాన్ని నీరుగార్చుతూ 2018 మార్చి 20న ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు మంగళవారం వెనక్కి తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గడిపే మల్లేష్ హుస్నాబాద్లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. సందర్భంగా ఆయన మాట్లాడారు. సుప్రీంకోర్టు తీర్పు దళితుల విజయంగా పేర్కొన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని వ్యాఖ్యానించారు. కేంద్రంలో అధికారం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లను పూర్తి స్థాయిలో తొలగించాలని చెప్పి కుట్రపూరితమైనటువంటి నిర్ణయాన్ని సుప్రీంకోర్టు నెత్తి మీద కొట్టింది. ఏదేమైనా కోర్టు తీర్పు ఇవ్వడం పట్ల న్యాయ వ్యవస్థ ఇంకా నిలిచి ఉందని చెప్పి ప్రజల్లో కొంత ఆశాభావం వ్యక్తమవుతూ ఉన్నది. బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా లేకున్నా ఎప్పుడు వాళ్ళ టార్గెట్ ఒక్కటే, ఎస్సీ ఎస్టీలు, దళితులు, మైనార్టీలు, ముస్లింలు వాళ్ళ మీదనే ఎక్కువ దృష్టి పెట్టి మత కలహాలు లేపి దాడులు చేస్తూ బలహీన వర్గాల మీదనే వాళ్ళ బలమంతా చూపిస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదు. ఆర్ఎస్ఎస్ విధానం ఇలాంటి పునరావృతం జరిగినా సరైనది కాదని చెప్పి తెలియజేస్తున్నాం. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఇక నుండైనా దళితుల పట్ల సరైన నిర్ణయం తీసుకోవాలి. యాదాద్రి జిల్లా బేగంపేట గ్రామంలో 30 రోజుల ప్రణాళిక పనులను శరవేగంగా జరిపిస్తున్నారు. గ్రామం సర్పంచ్ పంబ కరుణాకర్ పనులను 95% పూర్తి చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడారు. గ్రామంలో పారిశుద్ధ్య తదితర పనులు పూర్తి కావచ్చినట్లుగా పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లా భువనగిరి రాజాపేట మండల్ బేగంపేట గ్రామం పంబ కరుణాకర్ నా పేరు, సర్పంచ్ బేగంపేట సర్పంచ్. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 30 రోజుల ప్రణాళిక ప్రకారం ప్రతి వార్డులో మంచిగా పారిశుద్ధ్యం జరిగింది. పాత ఇండ్లు పూడ్చడం, ఇప్పుడు మట్టి, ఇప్పుడు శీతలావాసనం నీళ్ళని తోల్చడం, మళ్ళీ మట్టి మొరంబోయేటకు, ఇంకా దోమల నివారణ ఎక్కువ మా ఊళ్ళో చాలా ఉండే, దోమల బండితో పొగ కూడా పెట్టించినాం. మేమంతా నీట్గా పారిశుద్ధ పనులు చాలా చక్కగా జరిగింది. మరి 6వ తారీఖు రోజు కూడా మన ప్రణాళిక స్టార్ట్ అయింది. ఇంకో 4 రోజులలో ముగించబోతుంది. మా బేగంపేట గ్రామంలో ఇప్పుడు దాదాపు ఒక 80% దాకా కంప్లీట్ అంతా అయిపోయింది. అర్థారం కూడా ఫ్రీ గార్డ్స్ కూడా ఇప్పుడు మేము ఫ్రీ గార్డ్స్ కూడా తీసుకొచ్చడం జరిగింది. ఇదంతా ఇక ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.